ఈ ఒక్కసారికి వాణ్ణి వదిలేయమని పంచాయతీ తరపు పెద్దగా నేను చెప్తున్నాను. ఇలా తీర్పివ్వాల్సింది నువ్వు కాదు దాక్షాయిణి, పంచాయతీ ప్రెసిడెంటు బాల. మీరు మీ అల్లుడు చేసిన పాపాలు ఇంకా చాలమ్మా. మీ దాష్టికాలు భరించలేకే ఈ ఎలక్షన్లో ప్రెసిడెంట్గా మా బాలాని ఎన్నుకున్నాం. ఇప్పుడు న్యాయం చేయాల్సింది మా బాల. మీరిప్పుడు ఊరి జనాల్లో ఒకరు, అంతే. ఈ ఊరికి పెద్ద అయినా ప్రెసిడెంట్ అయినా న్యాయాధికారైనా నా భర్త బాలగారు. బాలగారు, ఇతను చేసిన తప్పులకి మీరు ఏ శిక్ష వేయాలనుకుంటున్నారో చెప్పండి. ఇతను చేసిన తప్పుకి 100 కొరడా దెబ్బలు కొట్టండి. వంద కొరడా దెబ్బలా? అన్ని కొరడా దెబ్బలు తినవాడెవరైనా బతుకుంటాడా? నువ్వు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అమాయక ప్రజలకి అన్యాయంగా ఇలాంటి శిక్షలు ఎన్ని వేసావు? వాళ్ళకప్పుడు నొప్పి పుట్టలేదా? వాళ్ళప్పుడు బాధపడలేదా? ఆ బాధ నొప్పి నీకు కూడా తెలియాలి. వీరయ్య, అయ్యా, అత అత వీడికిలా జరగాల్సిందే. బాల, కొట్టొద్దని చెప్పు. కొట్టు. కొట్టొద్దని చెప్పు బాల. చెప్పాలా? బాల బాల చెప్పు బాల. ఎర్రబాబు, నీకు శిక్ష సరిపోదురా, ఇంకా శిక్ష పడాలి. కొట్టొద్దని చెప్పు. వీరయ్య గట్టిగా కొట్టు. అదేనయ్యా. అయిపోయిందిగా. ఎర్రబాబు పద. రండెస్ఐ గారు, శంకుస్థాపన రోజున బాంబు పెట్టింది ఇతనే. అత వెంటనే ఇతన్ని అరెస్ట్ చేయండి. ఆ బాంబు పెట్టినందుకు ఇక్కడ శిక్ష విధించారు, మళ్ళీ అరెస్ట్ చేయడమేంటి? నేను ఒప్పుకోను. అది పంచాయతీ ప్రకారం ఇచ్చిన తీర్పు దాక్షాయణి గారు. ఇది చట్ట ప్రకారం అతనికి పడే శిక్ష. ఎస్ఐ గారు, వాడు తప్పు చేశాడనడానికి సాక్ష్యాలు ఇతని దగ్గర ఉన్నాయి.